అదే కదండి, నేను ఆ పార్టీలో ఉన్నోనే, నేను అందులోనే ఉన్నాను. 2 సంవత్సరాల ముందు గెటాప్ బయటకు వచ్చేసాను. ఎందుకంటే అక్కడ పద్ధతులు నచ్చల. ముఖ్యమంత్రి వాళ్ళు అనేవాళ్ళు ఎట్టుండాలి, ఎమ్మెల్యే పోతే గౌరవించాలి. రావయ్య రాజశేఖర రెడ్డి గారు, మేము ఎక్కడన్నా అంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ గేట్లు కనబడగానే అలా కమాన్ శేఖర్ దా కూర్చో అని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి. ఇది అది కాదు, ఎమ్మెల్యే కాదు, వాళ్ళ ఆయన కాదు, వాళ్ళ తాత కాదు, ఇంకా ఆయన మించిన వాళ్ళు కాదు, ఏజ్డ్ పర్సన్స్ ఎవరు పోయినా నిలబెట్టాల్సిందే, మాట్లాడాల్సిందే. కానీ కూర్చోమనే పద్ధతి కూడా లేకుండా ఆయనకన్నా నేను చాలా పెద్దోడిని, మేము ఎమ్మెల్యేగా పోతే నీ కొరకు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన వ్యక్తినండి. మేము 18 మంది రాజీనామా చేశాం. మా వాల్యూస్ కాపాడాలి, నువ్వు నీ బాధ్యత అది. నువ్వు అది చేయకుండా మాకు టికెట్లు ఇవ్వు, నీ గ్రాఫులు బాగలేవు, నువ్వు బాగలేవు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు, అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయన పుణ్యాన నువ్వు ఒక తూరి ముఖ్యమంత్రి అయినా ఉంగలేదు అవకాశాలు. Lord, please subscribe to N3 TV.